ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంత్రి అడ్లూరి కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 55,000 రేషన్ కార్డుల్ని అందజేసిందని అన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల నుంచి బీసీలను పట్టించుకొని వారు ఢిల్లీలో ధర్నా చేస్తారనడం విడ్డూరంగా ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రులు కేటీఆర్ కానీ, మాజీ మంత్రులు వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నవారు పేదవాళ్ళు, సామాన్య ప్రజలు ఎవరైనా కాగితం పట్టుకొని ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పట్టుకొని వస్తే, అదేవిధంగా నా ఇంట్లో నా కొడుకు పెళ్లి చేసినా, నా కొడుకు కోడలు వచ్చింది, నా కోడలి పేరు ఆ రేషన్ కార్డులో కొత్తగా నమోదు చేసుకోవాలని వచ్చిన ఇచ్చే పరిస్థితులు కానీ, అప్లికేషన్ తీసుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి లోపల ప్రజలకు మంచి జరిగే ఆలోచన పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల సివిల్ సప్లై శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రులు సివిల్ సప్లై మినిస్టర్ గారు యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు పదాలన్నీ కూడా ప్రజలకు అందాలని యొక్క భాగంగా ఈరోజు జిల్లాకు సంబంధించిన సుమారు జగిత్యాల జిల్లాకు సంబంధించిన 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ సంబంధించిన ఏదైతే